ప్రాపర్ ఆస్పెక్ట్గా నోస్, ఒక చక్కటి చిరునవ్వు, మంచి జాలైన్, ఇవన్నీ తీర్చిదిద్దినట్టు ఉన్నారు మీరు. మనం ఒక వ్యాలిడేషన్ కోసం ట్రై చేసే అప్బ్రింగింగ్లో ఉండేవాళ్ళమా? అలా అంటే మీరు ఎస్ అంటారా, నో అంటారా? ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా తెలియకుండా ఎక్కడో ఒక వ్యాలిడేషన్ కోరుకుంటాను. తెలియకుండా ఎవరైనా ఒక మాట ఊరికనే అనేస్తే కూడా హర్ట్ అయిపోయి, అరే నన్ను ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనే ఫీలింగ్ ఎవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు చూస్తే స్వతహాగా చాలా స్వీట్ పర్సన్, కాస్త బెరుకుగా అండ్ అందరికీ మర్యాదిస్తూ. ఏం ఆలోచించారు అప్పుడు స్వయంవరం వచ్చినప్పుడు? బేసిక్లీ ఐడియా పుట్టింది నా దగ్గర నుంచి కాదు. స్వయంవరం నుంచి కూడా అందరిని ఆకర్షించినటువంటి ఇన్హరెంట్ క్వాలిటీ అది. అంటే తీర్చిదిద్దినట్టుండే ముఖం, ఆకృతి, ఇలా అన్ని. నా సైజ్ చూసి వాళ్ళేమో కూర ఇంతే పెట్టుకుంటారు, మీరు అన్నమేలో అలా 2 మెతుకులు వాసన చూస్తారు, ఇంత మజ్జిగ అవుతారు అనుకుంటున్నాను. అసలు ఫుల్ మీల్ థాలీ చేస్తే దానికి చాలా న్యాయం చేస్తాను నేను. ముచ్చటేస్తుందంటే అలా ఆర్టిస్ట్ సెంట్రిక్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతి వీడియోలో కొన్నిసార్లు మనమే హైలైట్ అవ్వాలి కూడా తెలియకుండా వస్తుంది. అవును, కానీ మీ వీడియోస్ నాకు అది అనిపించదు తెలుసా. అది ఏంటంటే నేను కానీ ఫస్ట్లో ఉన్నప్పుడు నేనే కనిపిస్తాను, ఎందుకంటే నేనున్నాను కాబట్టి. మ్యామ్, వదల ఎలా ఉండబోతోంది? ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఏమైనా డిఫరెంట్గా సర్ప్రైజ్ ఇస్తారా? సర్ప్రైజెస్ ఉన్నాయా ఈ సినిమాలో మీ నుంచి? ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ ఫర్ 1 or 2 seconds, అరే ఏంటి లాయన అనిపించేలాగా ఉండొచ్చు అని నేను ఫీల్ అవుతున్నా. యూర్ వాచింగ్ 99 టీవీ పాడ్కాస్ట్. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలి, సక్సెస్ ఇవ్వాలి. మన తెలుగు ఇండస్ట్రీ, మన వాళ్ళు లేకపోతే ఎట్లా? ఇలాంటి ఆస్పెక్ట్స్, స్టేట్మెంట్స్ మనం వింటూనే ఉన్నాం. కానీ ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అంటే ఏంటో చెప్పి కన్సిస్టెంట్గా డిఫరెంట్ రోల్స్, గుడ్ మూవీస్, సస్టైనబుల్గా కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆవిడ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఎప్పటికీ, అంటే ఎవరైనా ఇండస్ట్రీలోంచి పక్కకి వెళ్ళిపోతే ఒక 2-3 సంవత్సరాలు ఏ రకంగా గ్యాప్ తీసుకున్నా జనరల్గా మైండ్ నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆవిడ చేసిన సినిమాలు, ఆవిడ నవ్వు, ఆవిడ మాట, ఆవిడ కళ్ళు, ఆవిడ ముక్కు, ఆవిడ అభినయం అన్నీ అద్భుతం. ఆవిడే మీ పెళ్ళి తర్వాత ఎంతోమంది కురకారు గుండె లయ తప్పింది మేడం. మన లయ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ టుడే. అడ్వాన్స్డ్గా చెప్పేస్తున్నాను నేను, బికాజ్ నాకు మీరు చాలా ఇష్టం. అయ్యో, సేమ్ టు యూ. నాకు కూడా మీరు అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. అరే, ప్లెజర్ ఇస్ అవర్ 99 టీవీ ప్లెజర్. మ్యామ్, ఒక ఆర్టిస్ట్కి కళ్ళు ఎంత ఇంపార్టెంటో ముక్కు కూడా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. అది కొంచెం అడపా ముక్కున్న అందరికీ అది రిలేట్ అవుతుంది. అంటే ఒక ఫేస్ ఫీచర్, ఒక మంచి ఐస్, ప్రాపర్ ఆస్పెక్ట్గా నోస్, ఒక చక్కటి చిరునవ్వు, మంచి జాలైన్, ఇవన్నీ తీర్చిదిద్దినట్టు ఉన్నారు మీరు. దట్ ఈస్ లైక్ గాడ్స్ గిఫ్ట్ అండ్ ఇట్స్ అన్ అమేజింగ్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. స్వయంవరం నుంచి కూడా అందరిని ఆకర్షించినటువంటి ఇన్హరెంట్ క్వాలిటీ అది. అంటే తీర్చిదిద్దినట్టుండే ముఖం, ఆకృతి, ఇలా అన్ని పదాలు వస్తున్నాయి నాకు. సో వండర్ఫుల్ మ్యామ్. అంటే ఈ క్వశ్చన్ చాలా పాడ్కాస్ట్లలో అడుగుంటుంటారు, బట్ దెన్ నేను ఐ విల్ ట్రై టు పుట్ ఇన్ అ డిఫరెంట్ వే. జనరలీ ఒక ఆర్థడాక్స్ ఒక ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి వస్తే సినిమా అనేది కొంచెం ఓకే, సినిమానా ఇప్పుడు ఎందుకు అన్న క్వశ్చన్ వస్తుంది పేరెంట్స్కో, పిల్లలకో. ఒకవేళ ఎంకరేజింగ్గా ఉన్నా నేను వెళ్ళి సస్టైన్ అవ్వగలనా? హౌ విల్ ఐ ఫేస్? మీరు చూస్తే స్వతహాగా చాలా స్వీట్ పర్సన్, కాస్త బెరుకుగా అండ్ అందరికీ మర్యాదిస్తూ. ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ పీపుల్. అవును, కరెక్ట్. ఏం ఆలోచించారు అప్పుడు స్వయంవరం వచ్చినప్పుడు, అంతకన్నా ముందు ఆర్ఎల్స్ ఇండస్ట్రీలోకి రావాలనుకున్నప్పుడు? ఆ థాట్ ప్రాసెస్ ఐ వాంట్ టు నో. అంటే ఇది బేసిక్లీ ఐడియా పుట్టింది నా దగ్గర నుంచి కాదు.
అండ్ అలా అని నాకు ఇంట్రెస్ట్ లేదని కాదు. సో ఐ డోంట్ నో. అది ఇప్పుడు మనం కెరియర్స్ చూస్ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఎక్స్పోజర్ పిల్లలకి చాలా ఉంది. ఫోన్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, టిక్టాక్ ఉంది, లేకపోతే ఉండేది ఆర్ ఇన్స్టాగ్రామ్ ఉంది. సో వీళ్ళకి రీల్స్ చేసుకోవడం ఇవన్నీ తెలుసు. సో దే ఆల్ నో యాక్టింగ్ అంటే ఇలా ఉంటుంది, తర్వాత ఇలా ఉంటుంది, స్టార్డమ్ అంటే ఇది అని వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు టీవీలు అంత ఎక్కువ లేవు, ఉన్నా కూడా ఏదో ఒక న్యూస్ ఏదో ఒకటి వచ్చేది, ఎప్పుడో సాటర్డే సండే ఒక సినిమా వచ్చేది, ఇలా తప్ప ఎక్కువ లేదు. అండ్ ఎప్పుడో వారానికి ఒకసారో లేకపోతే వారానికి ఒకసారి దట్స్ టూ లగ్జరీ అనుకోండి. బాగా సినిమా చూసేవాళ్ళు అయితే వారానికి ఒకసారి సినిమాలకి వెళ్ళేవాళ్ళు. మా లాంటి వాళ్ళు అయితే 6 నెలలకు ఒకసారి అలా వెళ్ళి చూసేవాళ్ళు. సో సినిమా నాలెడ్జ్ కూడా తక్కువ. సో ఏమైందంటే బికాస్ ఆఫ్ దిస్ మాకు సినిమా అనేది ఒక కెరియర్ ఉంటుంది, దాన్ని చూస్ చేసుకోవచ్చు అనే ఐడియా లేదు. మోడలింగ్ అనే కెరియర్ ఉంటుంది, లేకపోతే ఇలాంటివి ఏమీ తెలీదు. ఇప్పుడు ఇంజనీరింగ్ డాక్టర్ అదే ఉండేది. ఇంకా లా అనే అలాంటిది కూడా ఉండేది కాదు. సో దట్ ఈస్ వాట్ మా సరౌండింగ్స్లో, నా సరౌండింగ్స్లో ఎక్కువ అలా ఉండేది. సో 10th అయిపోగానే ఎంపీసీయా బైపీసీయా, ఎంపీసీ అవుతే ఇంజనీరింగ్, బైపీసీ అవుతే మెడిసిన్, అంతే. అంటే బైపీసీలో కూడా దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ దట్ యూ కెన్ డూ. యూ కెన్ బికమ్ అ సైంటిస్ట్, యూ కెన్ బికమ్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనేది కూడా తెలియని ఒక ఆర్ తెలీదు అనడం కంటే పాపులర్, దీస్ ఆర్ పాపులర్ అలా ఉండేది. సో ఎప్పుడు సినిమా అని కానీ యాక్టింగ్ అని కానీ పోనీ యాంకరింగ్ అని కానీ కూడా ఎప్పుడు ఒక థాట్ కానీ ఒక ఐడియా కానీ ఎవరు ప్లాంట్ చేయలేదు, నాకు రాలేదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను 10th గ్రేడ్లో ఉన్నప్పుడు స్టార్ 2000 కంటెస్ట్ అని ఒక కంటెస్ట్ జరిగితే దానికి అప్లికేషన్ వేసుకోమంటే అప్పటికి లోకల్ టీవీలో పిల్లల ప్రోగ్రామ్కి ఒకటి నేను నా ఫ్రెండ్ అప్పుడప్పుడు వారానికి ఒక ఎపిసోడ్ యాంకరింగ్ చేసేవాళ్ళం. చాలా కష్టపడేదాన్ని. అనుకుంటాను మీరు ఇప్పుడు ఎంత బాగా మాట్లాడతారు సునైనా. సో థ్యాంక్ యూ. మీరు అంత బాగా మాట్లాడతారు కదా. సో ఆ టైంలో నాకు ఎక్కువ ఎక్స్పోజర్ లేదు, కానీ జనరలీ నేను మాటగారి కాదు అనే ఫీలింగ్ నాకు. సో నా గురించి అయితే నేను చెప్పగలను, కానీ వేరేగా ఏదన్నా తీసుకున్న ఒక టాపిక్ గురించి అలా 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 మాట్లాడేమంటే బోరు కొట్టకుండా మాట్లాడేస్తాను. బోరు కొట్టకుండా అనేది ఇట్స్ డిఫికల్ట్. సో అలాంటి టైంలో ఒక స్క్రిప్ట్ ఇచ్చి ఆ స్క్రిప్ట్ని యాంకరింగ్ చేయమంటే కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయిన మాట వాస్తవమే, కానీ బట్ ఐ యూస్ టు స్టిల్ డూ ఇట్. అది ఒక పిల్లల ప్రోగ్రామ్. సో అది చేశాను కాబట్టి మా పేరెంట్స్ ఏమనుకున్నారంటే స్టార్ 2000 కంటెస్ట్లో 3rd వస్తే యాంకరింగ్కి అవకాశం ఉంటుంది అన్నారనేమో మరి అనుకుంటున్నా. దట్ మా ఫ్రెండ్, నేను ఆ యాడ్ చూసి మా ఫ్రెండ్ అంది మనము ఇది అప్లై చేద్దామని. అసలు మనమేంటి హీరోయిన్ ఏంటి ఏమనుకుంటున్నారు, ఇలా తీసి ఇలా డస్ట్బిన్లో పడేస్తారు, ఎందుకు మన ఫోటోలు వేస్ట్, ఏం అక్కర్లేదని. ఓ అవునా సర్లే అని కూడా తను కూడా వి బ్యాక్డ్ ఆఫ్. అయిపోయిన తర్వాత మా అమ్మ అదే రోజు మధ్యాహ్నము షీ ఆస్క్డ్ మీ, ఏంటి నువ్వు వేద్దాం అనుకుంటున్నావా, వేయనా అప్లికేషను అంటే మళ్ళీ అదే ఆన్సర్ చెప్పాను. మా అమ్మ ఆహా అని నాకు తెలియకుండా పెట్టేసింది. సో ప్రాబబ్లీ ఆ ప్రొఫైల్లో వాళ్ళు 3 ఫొటోస్ అడిగారు, లాంగ్ షాట్, మిడ్ షాట్ అండ్ ప్రొఫైల్. సో ఇవి ఇచ్చారు. అండ్ దెన్ మనం బయోడేటా రాయాలి కదా, దాంట్లో మాత్రం ప్రాబ్లీ డాన్సర్, చిన్నప్పుడు ఒక సినిమా చేశాను, ఇలాంటివన్నీ ఉన్నాయి. దానివల్ల ప్రాబబ్లీ దే పిక్డ్ అనుకుంటున్నాను. సో ఎవ్రీ టైం ఒక్కొక్క లెవెల్ క్లియర్ చేసుకుంటూ వచ్చి ఫైనల్స్ వరకు వచ్చి, సో ఐ ఎండెడ్ అప్ సెకండ్. సినిమా చేయలేదు, బట్ ఐ వాజ్ సో హ్యాపీ విత్ దట్ జర్నీ బికాస్ అది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా ఏం చేయలేదు. సో అలా మా అమ్మ వాళ్ళు ఏమనుకున్నారంటే దీనికి ఎలాగో రాదు, వీల్ టెస్ట్ అసలు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది టెస్ట్, ఒక ఎక్స్పోజర్, ఒక పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చినా ఎక్కువే అన్నట్టు ఉన్నారు వాళ్ళు. నిజంగా అలాగే అనుకున్నారు. అది సెకండ్ వరకు వచ్చింది. సెకండ్ వచ్చింది కాబట్టి కూడా వీ డోంట్ హ్యావ్ టు టేక్ ఎనీ డెసిజన్. ఇప్పుడు 10th క్లాస్ మానేయాలా, సినిమా చేయాలా, ఈ డెసిజన్ ఏం లేవు కాబట్టి హ్యాపీగా వచ్చేసాం. టిల్ దేర్ వాజ్ ఫైన్. తర్వాత ఏమైందంటే ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. సో రాఘవేంద్రరావు గారు చెప్పారు, సిస్టర్ రోల్స్ అడిగితే థింక్ యూ వాంట్ టు బీ అ మెయిన్ లీడ్, దెన్ యూ షుడ్ నాట్ బీ డూయింగ్. ఆ టైంలో అలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. బట్ ఆ టైంలో సైడ్ రోల్స్ లాగా ఏమైనా చేస్తే అది అలా ఫిక్స్ అయిపోతారు, కేటగరైజ్ చేసే అవకాశం ఆ టైంలో. సో అందుకని ఆయన చెప్పారు, నువ్వు లీడ్ రోల్స్ చేయాలనుకుంటే డోంట్ టేక్ దిస్ అప్ అని.
సో అలా ఏవో వచ్చాయి కూడా అప్పుడు నేను రెడీగా కూడా లేను, బికాజ్ నేను Very young కదా. సో 10th అంతా కూడా చేయలేదు. సో 1 year అయిపోయాక ఏమైందంటే స్వయంవరం వచ్చింది, అది లీడ్ రోల్, అది కూడా సోలో హీరోయిన్. అప్పుడు వెళ్ళి అడిగితే ఎక్స్పీరియన్స్ వస్తుంది, చేయొచ్చు, తప్పేం లేదు అన్నారు. అంటే సరే అని వాళ్ళు వచ్చి మా అమ్మ వాళ్ళని అడిగి వాళ్ళు సెలవుల్లోనే ఫినిష్ చేస్తాను అంటే అది కూడా ఎంత ఎంత ఇన్నోసెంట్ కాకపోతే అది నమ్మాము అందరము. ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది, మీరు నవ్వులో కూడా నాకు అర్థమవుతుంది. ఇదే ప్రాబబ్లీ అందరు కూడా అనుకుంటారు, అంత నమ్మేసావా అని. లేదండి, ఇప్పటికీ మీకు ఆ ఇన్నసెన్స్ ఉంది. అవును, అది యాక్చువల్లీ రిఫ్లెక్ట్ అవుతోంది. ప్లీజ్ కంటిన్యూ. సో అనగానే ఓకే, చాలా ఆశపడిపోయి ఓకే దట్స్ అన్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ దట్ ఐ విల్ ఫినిష్ ఇట్ ఇన్ మై సమ్మర్ హాలిడేస్ అండ్ ఐ కెన్ గో బ్యాక్ టు మై ఇంటర్మీడియట్ హ్యాపీగా చేసుకోవచ్చు అన్న దాంట్లో అది సైన్ అప్ చేస్తే, అది ఫస్ట్ డే షూట్ ఓపెనింగ్ రోజే ద టీమ్ గాట్ ఏదో ఒక ఇష్యూ వచ్చి టీం విడిపోయారు. సో వేణుగారు ఎండెడ్ అప్, నేను వేణుగారు ఉన్నాము. అప్పుడు చంద్ర సిద్ధార్థ గారు డైరెక్టర్, అలాగే ఆర్పి పట్నాయక్ గారు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేశారు యాక్చువల్లీ నన్ను, వాళ్ళిద్దరూ తప్పుకున్నారు. సో ఇప్పుడు నేను ఉండాలా లేదా తెలియని సిచ్యువేషన్లో మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చి వాళ్ళందరూ మళ్ళీ టెస్టులు చేసి అవన్నీ చేసి అయ్యేసరికి 1 year అయ్యింది. నెక్స్ట్ ఇయర్ కానీ రిలీజ్ అవ్వలేదు. నేను అనుకున్నాను ఎక్కడ సమ్మర్ హాలిడేస్, ఎక్కడ 365 days. రియల్గా ఇది కరెక్ట్గా ఏప్రిల్లో ఓపెనింగ్ అయింది, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్కి రిలీజ్ అయింది. అది లక్కీగా ఏప్రిల్కైనా రిలీజ్ అయింది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెన్. అది 1998లో స్టార్ట్ అయ్యి 1999లో రిలీజ్ అయింది. అయిన తర్వాత మేము అందరం చూసుకోవడానికి వెళ్ళాము. మేము అనుకున్నాం ఇది ఎవరు ఆడుతుంది, అందరూ కొత్త వాళ్ళు, అసలు ఏమి ఆడుతుంది అనుకుని ఏదో ఓకే నేను చేశాను అని అనుకుందాంలే అనుకున్న దాన్ని, అది సూపర్ హిట్ అయిపోయేసరికి ఇంకా దెన్ మై జర్నీ స్టార్టెడ్. సో అప్పుడు కానీ నాకు రియల్గా ఇంట్రెస్ట్ అనేది కానీ ఇది ఒక కెరియర్గా తీసుకోవచ్చు, నేను కూడా ఐఎమ్ వర్త్ ఇట్. స్టార్ 2000లో వచ్చినా కూడా అదేదో కాంపిటీషన్కి వెళ్ళాను, గెలిచాను. నెక్స్ట్ టైం కాంపిటీషన్కి వెళ్తే గెలుస్తానో లేదో, మనం డాన్స్ కాంపిటీషన్కి వెళ్తాం, మనం ఒకసారి గెలుస్తాం ఒకసారి గెలం, మనకంటే బాగా చేయొచ్చు. మనం పిక్ చేసుకునే ఐటమ్ ప్రాబబ్లీ మే నాట్ బీ దట్ గుడ్ దట్ టైం, అప్పుడు రాదు. డజంట్ మీన్ మనం బాగా చేయలేదని కూడా కాదు. సో ఇలాంటి కాంపిటీషన్ అనేది ఎవరైనా గెలవచ్చు. సో అది నేనేం పెద్ద నేను గెలిచాను కాబట్టి నేనేదో తోపాను అనుకోలేదు. సో ఐ డి నాట్ థింక్ దట్ వే. బట్ అది ఎప్పుడైతే సినిమా హిట్ అయిందో అప్పుడు నేను ఇంకా అనుకున్నాను ఓకే జనాలు ఏదో చూసి యాక్సెప్ట్ చేశారు, నాకు ఇచ్చారు అనుకోకుండా, దే గేవ్ మీ దిస్, నౌ ఐ షుడ్ యూటిలైజ్ దిస్. వండర్ఫుల్ అండి. ఇక్కడ ఒక ఐ డోంట్ నో ఇఫ్ ఐ కుడ్ ఆస్క్ దిస్ క్వశ్చన్, అంటే తెలియకుండా అండి మనమందరం, అంటే మీకు ఇంత మంచి పర్సనాలిటీ ఉండి, ఇంత బ్యూటిఫుల్ కరెక్ట్ స్కల్ప్టెడ్ అంటా నేను, బాడీ, ఫేస్, హైట్, హెయిర్ అన్నీ ఉండి కూడా ఎక్కడో అక్కడ, అంటే బిఫోర్ సినిమా, ఐఎమ్ టాకింగ్ కంప్లీట్లీ బిఫోర్ సినిమా, మనం ఒక వ్యాలిడేషన్ కోసం ట్రై చేసే అప్బ్రింగింగ్లో ఉండేవాళ్ళమా? అలా అంటే మీరు ఎస్ అంటారా, నో అంటారా? డెఫినెట్లీ అండి. వ్యాలిడేషను అంటే ఆ అప్బ్రింగింగ్లో ఉన్న వ్యాలిడేషన్ ఇప్పుడు కొంచెం మారినా కూడా, నేను ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్గా, అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఇన్ని ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత కూడా ఇప్పుడు కూడా తెలియకుండా ఎక్కడో ఒక వ్యాలిడేషన్ కోరుకుంటాను. తెలియకుండా ఎవరైనా ఒక మాట ఊరికనే అనేస్తే కూడా హర్ట్ అయిపోయి, అరే నన్ను ఎందుకు ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనే ఫీలింగ్, ఎవరో నాకు తెలియాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఎవరో తెలియని వాళ్ళు అంటే పట్టించుకోకూడదు అనే, మనం మామూలుగా ఎవరికైనా మనం చెప్పాలంటే కూడా అడ్వైస్ అదే చేస్తాం. కానీ తెలియకుండా ఎక్కడో అది ప్రిక్ కూడా చేస్తుంది నన్ను, అరే నన్ను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు వీళ్ళు, నేను ఎంత ఇది కదా నేను అనుకున్నది అనేది. సో ఆ వ్యాలిడేషన్ చిన్నప్పటి నుంచి వెతుక్కోవడం వల్ల అనుకుంటాను నేను, ఇప్పుడు కూడా అది తెలియకుండా వస్తుంది నాకు ఆ ఫీలింగ్. దట్ వాస్ సో హానెస్ట్ అండ్ వండర్ఫుల్ అండి. ఎవ్వరూ దీన్ని ఇలా వివరించరు. See, that itself it shows. Yeah. సో ఏమవుతుందంటే అంటే ఆల్సో ఏంటంటే మన హెయిర్ ఎలా ఉందో అంటే తెలీదు, ఒక రెడీ అవ్వడం. ఎందుకంటే మా అమ్మ అద్దం చూసుకుంటే తిట్టేది, స్కూల్కి నీకు అద్దం ఎందుకు,
లిప్స్టిక్ వేసుకుంటానంటే మా ఫ్రెండ్స్ అందరూ వేసుకునేవాళ్ళు. లిప్స్టిక్ ఒకటి వేసుకుంటానంటే నీకు ఇప్పుడు అవసరం ఆ లిప్స్టిక్, ఇప్పుడు దేనికి వెళ్తున్నావు నువ్వు, ఎందుకు అనేది. ఓహో లిప్స్టిక్ వేసుకుంటే తప్పు, లూజ్ హెయిర్ జడ వేసుకోవాలి, లూజ్ హెయిర్ అనేది నేను సినిమాకి వచ్చిన తర్వాత కూడా చాలా ఫంక్షన్స్కి నేను జడ వేసుకుని వెళ్ళేదాన్ని. కానీ స్వయంవరంలో మాత్రం మీరు చాలా ఓపెన్ హెయిర్తో కనిపించి మీకు అప్పుడు ఎలా అనిపిస్తుంది, అమ్మయ్యా ఈ రకంగా అయినా నా కోరిక తీరిపోయింది. అలా కూడా కాదు, ఏమైనా కోరిక కూడా లేదు, అంటే అది తప్పు అనే ఫీలింగ్లో ఉండేదన్నమాట. తప్పేమో ఎవరైనా ఇప్పుడు ఏంటి నీకు జుట్టు విరబోసుకున్నావు ఏంటి అని అంటారు. సినిమాకి అయితే పర్వాలేదు కాబట్టి అందరూ వేసుకుంటారు కాబట్టి పర్వాలేదు. సో నేను కానీ అక్కడ ఏమైందంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళి కూర్చునేదాన్ని, మేకప్ ఆయన ఏమేస్తే అది, హెయిర్ స్టైల్ ఏమేస్తే అది, అంటే ఇది వద్దు, ఇది ఇలాగ ఇది నాకు సెట్ అవ్వదు, నాకు ఇలా వేయండి లేకపోతే అని అడగచ్చు అని కూడా తెలియదు. అంటే ఐ షుడ్ నాట్, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్, చాలా ఎక్స్పీరియన్స్డ్, మనం ఇప్పుడే వచ్చాము మనం అలా అనకూడదు అనే ఫీలింగ్లో అంత ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు కూడా ఐ గివ్ రెస్పెక్ట్ టు ఆల్ ద మేకప్ ఆర్టిస్ట్ అండ్ ద హెయిర్ డ్రెస్సర్స్. బట్ స్టిల్ ఇప్పుడు ఒక చాయిస్, అంటే నాకు ఇది ఈ హెయిర్ స్టైల్ వేసి పెట్టరా, నా మైండ్లో అదే సీన్, ఇలా బాగుంటుంది ఒక్కసారి చూడరు, మీరు అలాగే అడుగుతారని ఆ సినారియో మీరు చెప్తున్నప్పుడు ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్. సో ఎనీ టైమ్ వెన్ ఐ గో ఈవెన్ టు అ పార్లర్, కొత్త పార్లర్కి వెళ్ళాను అనుకోండి, వాళ్ళు ఏమైనా చేస్తానంటే యు ఆర్ ద ఎక్స్పర్ట్ ప్లీజ్ యూ డూ ఇట్ అంటాను. అక్కడ చేసిన తర్వాత నాకు నచ్చకపోతే దెన్ ఐ విల్ గో అండ్ నెక్స్ట్ టైం మాత్రం మీరు లాస్ట్ టైం ఇది చేశారు ఇది కాదు కానీ నాకు ఇది సెట్ అవుతుందేమో ఇది చేసి పెట్టండి అని అలా అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ నౌ ఐ యామ్ అనమాట. మేబీ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద కన్సిస్టెన్సీ అండి. మేబీ అది మేజర్గా మిమ్మల్ని ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉంచింది అని నేను అనుకుంటున్నా. ఇంకా చూడండి ద వే యు ఆర్ ఫ్లోడెడ్ విత్ ఆఫర్స్, రికగ్నిషన్ అండ్ పీపుల్ వాంట్ యూ టు సీ. సినిమాలో చూడాలనుకుంటున్నారు, వాళ్ళ తెరల మీద చూడాలనుకుంటున్నారు. బట్ ఎలా మీరు రైట్ ఆపర్చునిటీ రైట్ టైం అలా ఎలా పిక్ చేసుకుంటూ వచ్చారు? అంటే అండి అది లక్కీగా, నాకేమి తెలీదు, అంటే కొన్ని మిస్టేక్స్ కూడా చేశాము ఆ టైంలో. లక్కీగా అది somehow people gave me another chance or people did not notice. అప్పుడు ఇంత ఇన్స్టాగ్రామ్లు, ఇప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, అంత ప్రెషర్ కూడా లేదు. సో ఎక్కడో అక్కడ కొంచెం రిమార్క్స్ వచ్చినా కూడా, అంటే లైక్ మై సినిమా హిట్ అయిన వెంటనే నేను సెకండ్ ఫిల్మ్ చేసింది ఒక విడో క్యారెక్టర్. దట్ ఈస్ అంటే ఎలా ఎంత తెలీదో మీరు అర్థం చేసుకోవచ్చు దాన్ని బట్టి. అంటే సినిమా కోటరామకృష్ణ గారు అనగానే మేము చేసేసారు. అది ఏంటి, ఎవరు ఏంటి, నాకు రోల్ ఏంటి అని అడిగితే అది దాన్ని చూస్ చేసుకోవచ్చు అని కూడా తెలియదు. అంటే వి థాట్ ఓకే కోటరామకృష్ణ గారు లాంటి డైరెక్టర్తో చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్, వీ కెనాట్ సే నో అని అనుకుని అలా చేసేసాము. సో వి మేడ్ అ మిస్టేక్, అంటే తెలుసుకుంటూ అలా పడుతూ లేస్తూ చేసుకుంటూ వచ్చాము. సో లక్కీగా సమ్హౌ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అదే మెజారిటీ ఆఫ్ దెమ్ 95 అనుకోండి, పోనీ 95% ఆఫ్ దెమ్ వర్ గుడ్ చాయిసెస్. 1 or 2 ఇన్ ద బిగినింగ్లో తెలియక వి మేడ్ మిస్టేక్స్ అంతే. సో అదే మిస్టేక్ ఇప్పుడు చేస్తే కాస్ట్లీయెస్ట్ మిస్టేక్ అయిపోతుంది. ఇప్పుడు దిస్ ఇస్ వెరీ అంటే యూ డోంట్ హ్యావ్ రూమ్ టు మేక్ మిస్టేక్ బికాస్ దిస్ టఫ్ కాంపిటీషన్ నో, ఎవ్రీబడి ఈజ్ దేర్. సో ఏమి చేసినా చేయకపోయినా అంటే డబ్బులు ఇవి కాకుండా మంచి పేరు తెచ్చుకున్నాను అని నేను అనుకుంటున్నాను. అది కీపప్ చేసుకోవాలనుకుంటున్నాను. అఫ్కోర్స్ మంచి పేరుతో పాటు మీతో మాట్లాడుతుంటే సబ్కాన్షియస్ మైండ్లో సాటి విధంగా నాకేమనిపిస్తుంది, ఈవిడ అప్పటికి ఇప్పటికీ ఇంచు కూడా పెరగకుండా, పైగా కిడ్స్ 2 ఉన్నారు, అక్కడ మళ్ళీ పనులు చేసుకోవడం, మన కోసం మనం టైం కేటాయించుకోవడం చాలా తక్కువ, ఎలా ఇంత ఇంటాక్ట్గా ఉన్నారు అంటే ఆ సీక్రెట్ మేము వేరే కూడా అడుగుతాము, కానీ ప్రస్తుతానికి నేను అత్యాశకి పోయి అడుగుతున్నాను, ఇక్కడ కూడా చెప్పేసేయండి. హౌ ఆర్ యూ? దిస్ ఇస్ అమేజింగ్. లేదండి, దట్ ఈస్ సో నైస్ ఆఫ్ యూ టు సే దాట్. కాకపోతే యా కొంచెం సినిమా కోసం పుట్ ఆన్ చేసిన మాట నిజమే. 3 years బ్యాక్ అయితే పుట్ ఆన్ చేశాను. దాని ముందు అయితే నేను చాలా స్కిన్నీగా ఉన్నమాట నిజము. అది బికాస్ ఆఫ్ మై డాన్స్ క్లాసెస్. ఐ యూస్ టు టీచ్ డాన్స్ కాబట్టి అది ఆల్మోస్ట్ లైక్ వారానికి ఆల్మోస్ట్ 20 hours ఆఫ్ డాన్స్, అంటే కంటిన్యూస్గా కాకపోయినా ఈవెన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీచింగ్ అయినా కూడా 15 minutes అను అలా ఒక క్లాస్కి 15 minutes చేసినా కూడా
సో 20 hours చేసేదాన్ని, Yes. కవర్ చేసేదాన్ని ఆఫ్ మై డాన్స్ ప్రాక్టీస్. సో అది ఏమి కొండలు తిన్నా కూడా కరిగిపోతాయి అన్నట్టు అలా ఉండేది. దట్స్ ఓన్లీ థింగ్. సో సినిమా కోసం పెరగమంటే అసలు 1.5 months ఐ ఏట్ ఎవ్రీథింగ్. నాకు స్వీట్ How అంటే was that అస్సలు feeling ఇష్టం అండి? లేదు. ఇష్టం లేదా మీకు స్వీట్ అంటే? అస్సలు అంతేలే, ఒక స్వీట్ ఇంకో స్వీట్ని ఎక్కడ ఇష్టపడుతుంది? ఎక్కడైనా బాదుషా బాయ్ గులాబ్ జామున్ ఇష్టపడుతుందండి? ఓకే, అస్సలు లేదు. బట్ నేను మిగతా ఏమైనా తింటాను, స్వీట్ తప్ప. ఐ ఈట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, బట్ ఓన్లీ ట్వైస్ అ డే. ఓకే, ట్వైస్ అ డే. బట్ మై క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎవరు అంటే నేను నమ్మనండి. నిజము క్వాంటిటీ, నా సైజ్ చూసి వాళ్ళేమో కూర ఇంతే పెట్టుకుంటారు, మీరు అన్నమేలో అలా 2 మెతుకులు వాసన చూస్తారు, ఇంత మజ్జిగ తాగుతారు అనుకుంటున్నాను నేను. లేదు అస్సలు ఫుల్ మీల్ థాలీ చేస్తే దానికి చాలా న్యాయం చేస్తాను నేను. బ్లెస్డ్ అండి. సో బట్ ఐ ఈట్ ఓన్లీ ట్వైస్ అ డే. ఇంకా నేను తిన్నాను. సో దట్ ఈస్ వై ఐమ్ ఏబుల్ టు మెయింటైన్, బికాస్ నేను సినిమా కోసం గెయిన్ అయిన వెయిట్ అలాగే మెయింటైన్ చేస్తున్నాను. ఇఫ్ ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్, ఇప్పుడు క్వాంటిటీ తగ్గించాల్సి వస్తుంది. అది సినిమా కోసం వెయిట్ లూజ్ అవ్వడం చూసాను, కానీ వెయిట్ గెయిన్ అంటే రేర్ కేసెస్. బట్ ఈవెన్ దట్ ఈస్ లైక్ సో వండర్ఫుల్. మ్యామ్, మీరు పీక్ స్టేజ్లో హీరోయిన్గా ఉన్నప్పుడు ద డెసిషన్ వాస్ టు గెట్ మ్యారీడ్. అదే అవుతే టు షిఫ్ట్ ఓవర్సీస్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఒక స్టార్డమ్, ఒక లగ్జరీ, మన కోసం ఒకళ్ళు పనిచేసేవాళ్ళు, మన వస్తువులు సర్ది పెట్టేవాళ్ళు, బేసిక్గా ఇదే మన బట్టలు సర్ది పెట్టేవాళ్ళు, మన నగలు సర్ది పెట్టేవాళ్ళు, ఇవన్నీ ఉండి ఇక్కడి నుంచి షిఫ్ట్ అంటే టు యూ హ్యావ్ లెర్న్డ్, గ్రోన్ సో మచ్ టు అన్లర్న్ ఎవ్రీథింగ్ అండ్ గో దేర్ టు లివ్. అసలు ఎలా తీసుకున్నారు ఇట్లాంటి డెసిషన్? అంటే అండి, అప్పుడు ఒక ఫ్యాషన్ ఉండేది ఏంటంటే, బీటెక్ అయిపోగానే ఎంఎస్ అని ఇంజనీరింగ్. అది ఇప్పుడు ఐ డోంట్ నో అంత, అంటే ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఐ డోంట్ థింక్ అంత ఆ లెవెల్లో ఉందని. ఆ టైంలో అసలు అదే బీటెక్ చేశారు, ఇంజనీరింగ్ చేశారు అంటే అది. సో అలా ఉండేది. సో నేను ఎప్పుడు నాకు యుఎస్ అని కానీ లేకపోతే యూకే అని కానీ ఎనీ ఫారిన్ కంట్రీ కానీ ఆ పిచ్ అయితే లేదు. ఇప్పుడు కూడా యాక్చువల్లీ టెక్నికల్గా చెప్పాలంటే లేదు. సో ఏమైపోయిందంటే ఒక టైంలో ద ఇండస్ట్రీ షిఫ్ట్ మారుతుంది. అంటే నేను కూడా కొంచెం గ్లామరస్ రోల్స్ చేయాల్సి వస్తోంది. ద ట్రెండ్ వాజ్ చేంజింగ్. సో ఆ ట్రెండ్లో ఫిట్ ఇన్ అవ్వడానికి కొన్నిసార్లు ట్రై చేస్తూ అది నాకు ఎక్కడో సంహౌ నాకు నచ్చక ఇంకా ఐ థాట్ ఓకే, నౌ ఇస్ ద టైమ్ దట్ ఐ హ్యావ్ టు గో అని అనుకున్నప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ మ్యాచే ఇది మా ఆయనది. అండ్ చాలా అసలు వాళ్ళకి ఆర్ట్స్తో సంబంధమే లేదు, డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఏమీ లేదు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళందరూ డాక్టర్స్ అండ్ వాళ్ళ చదువే ప్రపంచంలాగా ఉన్నారు అండ్ ప్రొఫెషనల్స్. సో అలాంటిది సడన్గా ఆర్ట్స్ అనేది తెలియదు వాళ్ళకి. అలాగే కూడా సినిమా ఫీల్డ్ అనగానే ఒకలాంటి ఇది ఉంటుంది కదా, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు దే యూస్ టు అప్రిషియేట్ సో మచ్. వాళ్ళు ఇప్పుడు కూడా నా సినిమా వస్తే ఎలా ఉన్నా సరే దే ఆల్ గో చూసి 3-4 సార్లు చూసి అలా చేస్తూ ఉంటారు. సో దే ఆర్ ఎంకరేజింగ్ సో మచ్. అండ్ ఆ ఎంకరేజ్మెంట్ ఉన్న అలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళాలి అని అనుకుని నాకు మళ్ళీ అలాంటి పర్సన్ రారు అనుకొని ఐ టుక్ అ డెసిషన్. అప్పుడు కూడా చాలాసార్లు ఆలోచించాను, అయ్యో నేను యూఎస్ వెళ్ళిపోతే మేబీ ఫ్యూచర్ జనరేషన్స్ అక్కడే ఉండి ఇండియన్స్ కాకుండా అమెరికన్స్ అయిపోతారేమో అని ఒక భయంతో చాలా రోజులు ఆలోచించాను. కానీ నేను అనుకున్నాను రైట్ పర్సన్తో ఉండకపోతే ఇంకా అంటే ఇఫ్ ఐ మేక్ అ బ్యాడ్ చాయిస్ అనుకోండి పెళ్ళిలో, అప్పుడు మళ్ళీ మొత్తం లైఫ్ అంతా పాడైపోతుంది. సో ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ పర్సన్ ఈస్ గోయింగ్ టు బి వెరీ నైస్ and I made the right choice and he is the best thing that happened to me and he is my best friend. సో స్వీట్ అండి. నాకు ఇప్పుడు నేనేదో మిస్ అవుతున్నా, అయ్యో ఆయన అక్కడున్నారు ఇక్కడున్నారు ఇవిడ. మీరు చెప్పిన ఇంటెన్సిటీ చూసి వండర్ఫుల్. మిస్సింగ్ ఎప్పుడు ఉంటుందండి ఎవ్రీ టైమ్. ఎందుకంటే పక్కనే ఉన్నా కూడా కొన్నిసార్లు సమ్టైమ్స్ హీస్ సో బిజీ అండ్ ఐఎమ్ సో బిజీ దట్ సమ్టైమ్స్ వి జస్ట్ బేర్లీ టాక్. రేపు ఏం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అయిపోతుంది. సో అలా ఉన్న రోజులు ఉన్నాయి. సో ఆర్ వీకెండ్స్ వీ హ్యాడ్ టు డూ అవర్ ఓన్ డ్యూటీస్ వల్ల వీ కుడెంట్. సో అలాంటివి ఉన్నాయి. కానీ
ఇప్పుడు డిస్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది అయిపోయింది. కానీ నేను ఎప్పుడు ఆలోచిస్తాను, నేను 24 అవర్స్లో వెళ్ళిపోతాను యూఎస్కి కావాలంటే, అక్కడి నుంచి కూడా 24 అవర్స్లో వచ్చేయచ్చు. అండ్ ఇట్ లుక్స్ లైక్ అ లాంగ్ డిస్టెన్స్ బికాస్ ఇప్పుడు అందరికీ వీసాలు ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, నాకేం లేదు కదా. జస్ట్ టేక్ మై పాస్పోర్ట్ అండ్ జస్ట్ బై ద టికెట్, లాస్ట్ మినిట్లో కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. అండ్ సో మెనీ మైల్స్ ట్రావెల్ చేస్తుంటారు ఫ్రీక్వెంట్లీ కాబట్టి సో మెనీ మైల్స్ ఉన్నాయి. ఈవెన్ దే ఆర్ ఎక్స్పెన్సివ్, ఐ కెన్ గెట్ అ టికెట్ వెరీ ఈజీలీ. సో హ్యాపీగా వెళ్ళిపోయి రావచ్చు, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. బట్ కాకపోతే ఏంటంటే ఒక డిస్టెన్స్ ఉన్నాము అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. సో ఆల్ టైమ్ జోన్ డిఫరెన్స్ వల్ల ఎక్కువగా అటు ఫీలింగ్ వస్తుంది, లేకపోతే ఇట్ ఈస్ ప్యూర్లీ పర్ఫెక్ట్లీ మేనేజబుల్. ఎస్. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ కూడా అండి, యు ఆర్ అ సింగిల్ చైల్డ్ ఫర్ యువర్ పేరెంట్స్ కదా. At this golden era for them, you are back. You're working here, very accessible వాళ్ళకి. So that is also a beautiful thing that nature has. Of course, పిల్లలు అక్కడ ఉన్నారు, మీరు మిస్ అవుతారు. యాజ్ యూ సెడ్ యూ కెన్ జస్ట్ గో బ్యాక్ ట్రావెల్. బట్ ఇక్కడ ఈ గోల్డెన్ ఏజ్లో వాళ్ళకి మీ ఫిజికల్ ప్రెజెన్స్ కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ దట్ నిజంగా అది ప్లాన్డ్ కాదు, అది ఆటోమేటిక్లీ అలా అయింది. అండ్ ఐమ్ టేకింగ్ దట్ యాజ్ అ extra gift from God, a bonus gift that not everybody will get అని అది అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా అంటూ ఉంటారు, మీ అమ్మాయి మీతో ఉండడం అనేది మీకు ఎక్స్ట్రా గిఫ్ట్, చెరిష్ ఇట్, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, దట్ ఈస్ నాట్ డజంట్ కమ్ ఫర్ ఎవ్రీబడి, మీకు వచ్చింది అది. సో లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి కొంతసేపు మీతో ఉండడం అనేది చాలా ఇది. మా అమ్మాయి కూడా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళిపోతుందండి, ఇంకొక 3 yearsలో మా అబ్బాయి కూడా వెళ్ళిపోతాడు. సో దే విల్ హ్యావ్ దర్ ఓన్ లైఫ్స్. అంటే ఇప్పుడు నాట్ దట్ అంటే ఇక్కడలాగా మమ్మీ మమ్మీ అని క్లింగింగ్గా ఉండరు పిల్లలు, ఎస్పెషలీ మా కిడ్స్ ఇంకొంచెం ఎక్కువ ఇండిపెండెంట్గా ఉంటారు. అంటే నాట్ దట్ దే డోంట్ హ్యావ్ దట్ ఫీలింగ్, బట్ కానీ దర్ ఎక్స్ప్రెషన్ ఇస్ లైక్ దట్. వాళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళకి ఉంటుంది. నిన్న కూడా హీస్ టెక్స్టెడ్ మీ, నేను ఐ కెన్ డ్రైవ్ నౌ విత్ అన్ అడల్ట్ నెక్స్ట్ టు మీ అని చెప్పి అంటున్నాడు మా రెండో అబ్బాయి. మా అమ్మాయి ఎలాగో డ్రైవ్ చేస్తుంది. సో దే ఆల్ ఆర్ ఇండిపెండెంట్, దే కెన్ డ్రైవ్ నౌ. ఇంకో 6 monthsలో వాడు కూడా డ్రైవ్ చేసేస్తాడు. సో దెన్ దే ఆర్ ఆల్ ఆన్ దేర్ ఓన్. సో దే కెన్ డూ ఆల్ దేర్ థింగ్స్. ఎప్పుడైనా కావాలంటే ఓకే ఐ డోంట్ అండర్స్టాండ్ దిస్ ఇదేం చెప్పు, లేకపోతే నాకు ఇది కావాలి, కెన్ యూ గెట్ ఇట్, ఓర్ అలాంటివి ఏవో ఉంటాయి కానీ బట్ దే కెన్ డూ ఎవ్రీథింగ్ బై దెమ్సెల్వ్స్ అండి. సో అందుకని ఏమవుతుందంటే దట్ హ్యాస్ బికమ్ ఈజీ ఫర్ మీ. కిడ్స్ కొంచెం క్లింగీగా ఉండి మమ్మీ మమ్మీ అనే వాళ్ళు ఉంటే కొంచెం కష్టం అయ్యేది. సో అది ఆ బ్రింగింగ్ అలా ఉంది కాబట్టి సో దట్ ఈస్ హౌ అనమాట. అయితే సార్ గురించి ఇండస్ట్రీ అంటేనే నేమ్ ఫేమ్, అందులో మీరు మామూలు కాదు, పెద్ద పెద్ద సినిమాలు, లైక్ టు నేమ్ ఇట్ ఎన్ని అవార్డులు, ఒకటి కాదు, మనోహరం, ఇలా ఎన్నో, మిస్సమ్మ, చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అది. సో అంత ఫేమ్ ఉన్న వైఫ్ ఆర్ హస్బెండ్ ఉన్నప్పుడు ఇంకొకరికి తెలియకుండా, ఇప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా తెలుగు వాళ్ళు తక్కువటండి, అందులో మీరు ఉన్నదే పబ్లిక్లో, మళ్ళీ క్లాసెస్ చెప్తూ మళ్ళీ వర్క్ చేస్తూ వర్క్ స్పేస్లో. సో ఆ ఫొటోస్ అని అంటూ అడిగిన, ఒక స్పెషల్ అటెన్షన్ ఇచ్చిన, చాలా సందర్భాల్లో హస్బెండ్కి ఫోన్ ఇచ్చేసి మీరు తీస్తారా మాకు ఫోటో అని కూడా ఇంకా అంటారు, నేను ఎందుకు, స్టార్ అక్కడ ఉంది కదా తను దిగండి అని. అండి అసలు ఆ హెల్దీ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేశారు? ఐ థింక్ హీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ ఫీల్డ్ అండి. అండ్ నేను ఎలా అవుతాయి మూవీలో ఒక రికగ్నిషన్ ఉండి, ఒక మంచి ఆర్టిస్ట్, ఒక ఫేమస్ పర్సన్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అట్లీస్ట్ రికగ్నైజ్ మీ వెన్ ఐ గో ఆన్, తెలుగు పీపుల్ రికగ్నైజ్ చేస్తారు అనేది ఎలా అయితే ఉందో, ఆయనకి కూడా ఆయన ఫీల్డ్లో ఆయన అదే లెవెల్లో ఉన్నారు. సో అందుకని ఇప్పుడు నేను ఆయన వెళ్ళి అక్కడ డాక్టర్ కదా, సో వెళ్ళి అక్కడ హాస్పిటల్లో వెళ్ళి చూస్తే నేను కూడా I have to be behind because he will be in the front, he will be the doctor, he will get the recognition, he's the best doctor in the area, every year వస్తూ ఉంటుంది ఆయనకి. సో అందుకని హీ డజంట్ ఫీల్, ఆయన ఫీల్డ్లో ఆయన ఉన్నప్పుడు నేను వెనకాల ఉంటాను, నేను ఎక్కడో ఉండి హలో ఇక్కడ అండ్ ఈజ్ టేకింగ్ హలో హలో అని ఇక్కడి నుంచి ఫోటోలు తీసి ఆ జూమ్ చేసి సరిగా రాక ఐ డోంట్ టేక్ పిక్చర్స్ గుడ్ అట్ ఆల్. ఆయన ఏంటి నా ఇన్స్టాగ్రామ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్లో రోజు పొద్దున్నే వెళ్తూ ఇవాళ ఏమైనా ఉందా, ఫొటోలు ఉన్నాయా, వీడియోలు ఏమైనా ఉన్నాయా చెప్పు, తొందరగా వస్తాను, లేకపోతే నేను కొంచెం పని చేసుకుని వస్తాను చెప్పు అని రోజు వెళ్ళేవారు. రోజు హీ విల్ ఆస్క్ మీ. సో హీ
హీ ఎంకరేజెస్. అంటే అది నేను చెప్తే ఎగ్జాజరేట్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ బట్ హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ దట్ ఎనీబడి కెన్ హ్యావ్. అసలు ఇదే అని కాదు, ఎంకరేజ్మెంట్ అని కాదు, ఇది కాదు, అసలు మామూలుగా మీరు మాట్లాడినా కూడా యూ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్. ఎవరైనా కొన్నిసార్లు ఆ లవ్ కాదండి, ఆ లవ్ అవుతే కష్టం. ఆ లవ్ వద్దు మేడం, అప్పుడు నేనే ఫస్ట్ అడ్డుపడతా. వాళ్ళిద్దరు మధ్య ఎవరైనా దూరారో మీ సంగతి చెప్తారో చెప్తారు. యాక్చువల్లీ లవ్ ఒకసారి అయిపోయిందని ఇంకెన్నిసార్లు చేస్తామో. ఇంకా ఇంకా ఎంత మంచి వాళ్ళు ఉన్నా లవ్వులు మాత్రం వద్దండి బాబాయ్, చాలా కష్టము. మీ ఇద్దరి మధ్య ఇంకొకరు నేను ఉండగా రాని మరి ఇంత మంచి లవ్ స్టోరీ విన్న తర్వాత ఇవాళ రేపు అంతరించిపోతుంది అది. అవునవును. బట్ సో అది కాదు, అసలు మామూలుగా ఒకళ్ళు ఇన్ జనరల్ అసలు లవ్ అనేదే అమ్మో చాలా పెద్ద ఇది కాంప్లికేషన్. అది ఎవరైనా కూడా వద్దంటాను, అమ్మో మీరు ఇంకా ఒకటి చాలు, రెండవది పెట్టుకో వద్దు బాబాయ్. నేను చెప్పింది రెండోది పిల్లల విషయంలోనా, పెళ్ళ విషయంలో. వండర్ఫుల్ మేడం. అంటే ఐ థింక్ మీ హార్ట్, గుడ్ హార్ట్, వైజ్ సోల్ మీరు కదా, అందుకే ఆ ఆరా కూడా అట్లాగా, యూనివర్స్ కూడా అలాగే మీకు ఒక మంచి పర్సన్, ఫ్యామిలీ, గుడ్ కిడ్స్, ఎవ్రీథింగ్ హ్యాపీ. ఐఎమ్ షూర్ యూ హ్యాడ్ యువర్ ఓన్ హర్డల్స్ ఆర్ హార్డ్షిప్స్, బట్ దెన్ అది మీరు చాలా వైజ్గా మెచ్యూర్డ్గా మేనేజ్ చేసుకుంటూ రాగలిగారు. ఫర్ అన్ ఆర్టిస్ట్ మ్యామ్ టు సే అ నో ఇస్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్ అంట. నేను కరెక్ట్. మీరు కెరియర్ అలా పాజ్ చేశారు. ఆ టైంలో మ్యామ్ మీరు బాగా ఫ్లరిష్ అవుతున్నప్పుడు నో చెప్పాల్సిన సందర్భాలు, అంటే సినిమా కావచ్చు, స్టోరీ కావచ్చు, అండ్ యూ వర్ వెరీ పర్టికులర్ అబౌట్ హౌ ఆర్ యూ లుకింగ్ ఆన్ స్క్రీన్. కరెక్ట్. ఎక్కడ మీరు తొడగనివ్వలేదు. అట్లా దబ్బుక్కున్న ఈ పాటకి ఇలా వేద్దామంటే మీరు నో చెప్పిన, ఇంత సాఫ్ట్గా ఉండే పర్సన్ నో చెప్తే ఎట్లుంటుందో చూడాలన్నారు. హౌ వాజ్ ఇట్? లేదండి, అంటే లాట్ ఆఫ్ టైమ్స్ లక్కీగా ఏంటంటే ఐ డెంట్ హ్యావ్ టు సే, అవి ఆటోమేటిక్గా వచ్చాయి అలాగా. కానీ లాట్ ఆఫ్ టైమ్స్ చెప్పాల్సి వచ్చింది. లాస్ట్లో అయితే చాలా చెప్పాల్సి వచ్చింది. చాలా వరకు అంటే ఇంకెంతవరకు వెళ్ళిందంటే ఇంకా అన్కంఫర్టబుల్ అయిపోతుంది అన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇష్టం లేకుండా కొన్ని చేయాల్సి వచ్చింది ఫర్ ద రోల్. వాళ్ళు కన్విన్స్ చేస్తారు కానీ బట్ అది నాకెందుకో కొన్ని నాకైతే నేను అలా చూసుకోవడం నచ్చలేదు. ఐ హ్యావ్ 1 or 2 అలా, నాట్ ఎవ్రీథింగ్, బట్ అలా 1 or 2కి నేను కొంచెం ఇది అయిపోయి ఐ బ్యాక్డ్ ఆఫ్. ఇంకా దెన్ ఐ డి నాట్ కంటిన్యూ. సో ఆ టైంలో కొంచెం కష్టం అనిపించిందండి ఆనెస్ట్గా చెప్పాలంటే. బికాజ్ ఒక ఇలా ఒక సాఫ్ట్గా ఒక రకంగా ఒక పేరు తెచ్చుకుంటూ వెళ్తూ కింద డెస్పరేట్ అవుతుంది అనుకునే ఛాన్స్ ఉంది. అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ఏమనుకుంటున్నారు డైరెక్ట్గా మనకు తెలిసే ఛాన్స్ లేదు. బట్ కానీ ఒక డెస్పరేషన్ లోకి వెళ్తుందేమో ఈ అమ్మాయి అనే ఫీలింగ్ వచ్చేలాగా అనిపించి ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద కేస్. నేను వాళ్ళకి నో చెప్పడం కష్టమయ్యి కొన్నిసార్లు మరీ ఇంకా ఇదిగా ఉన్న దానికి ఫర్మ్ నో. ఎస్. బట్ కొన్ని అయితే వాళ్ళు కన్విన్స్ చేయగలిగారు. అంటే ఏంటంటే ఈ క్యారెక్టర్కి కొంచెం ఇలా ఉండాల్సి ఉంటుంది అని. సో ఐ ఫెల్ట్ దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు మనం ఆర్టిస్ట్ ఇన్ ది ఎండ్ మనము జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్ చేయాలి ఒక లెవెల్ వరకు. సో ఆ లెవెల్ కూడా నాకు ఆ కొంచెం కూడా మనసు మీద ఒక రాయి వేసుకొని చేసి దెన్ ఐ సెడ్ ఓకే, నేను హ్యాపీగా ఉండట్లేదు, అటు వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నాను. వేరే ఆర్టిస్ట్ అయితే చేసేవాళ్ళేమో, వాళ్ళకి ఎందుకు అంత అన్కంఫర్టబుల్గా వాళ్ళకి చేయడం, మనం ఇప్పుడు కొంచెం తప్పుకుంటే బెటర్. కొంచెం అంటే నేను అప్పటికి సెకండ్ ఇన్నింగ్స్ కానీ నేను మళ్ళీ వస్తానని కానీ ఏమనుకోలేదు. ఐ థాట్ దట్ ఈస్ డన్ అనుకున్నా. అంటే బికాజ్ ఎవ్రీ టైమ్ యూ క్యాన్ క్రియేట్ ఆపర్చునిటీస్. మళ్ళీ నేను వస్తాను హలో హాయ్ అని చెప్పి పికప్ చేసుకొని నాకు ఇవ్వమంటే వెంటనే రాసేసి అలా ఉండదు కదా. సో ఐ థాట్ ఇట్ ఈస్ డన్. సో యూఎస్ వెళ్ళిపోయాక కూడా చాలాసార్లు ఒక ఆర్టిస్ట్కి మనం ఆర్ట్ ఫీల్డ్లోనే ఉండాలనిపిస్తుంది. సో నేను ఎంత ఐటీ చేసినా, డాన్స్ నేర్పించో, ఏదో ఒకటి రిలేటెడ్ టు ఆర్ట్ చేసేదాన్ని. తర్వాత ఇన్స్టాగ్రామ్లో చేయడం కూడా సరదాగా. కానీ చాలా ఫేమస్ మీ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్. ఎంత ఫేమస్ మ్యామ్. అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చి ఎంత లైవ్లీగా చేస్తారు. అంటే నాకు ఎంత ముచ్చటేస్తుందంటే, అలా ఆర్టిస్ట్ సెంట్రిక్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ప్రతి వీడియోలో కొన్నిసార్లు మనమే హైలైట్ అవ్వాలి కూడా తెలియకుండా వస్తుంది. కానీ మీ వీడియోస్ నాకు అది అనిపించదు తెలుసా. అవునవును. బికాస్ నన్ను ప్రొజెక్ట్ చేసుకోవడానికి చేసిన వీడియో కాదు అది.
అది ఏంటంటే నేను కానీ ఫస్ట్లో ఉన్నప్పుడు నేనే కనిపిస్తాను, ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఓపెన్ చేస్తాను అంతకంటే ఐ ఆల్సో టెల్ మై ఫ్రెండ్స్. కానీ వన్స్ ఐ ఓపెన్ ఆ కంటెంట్ నా మీదే ఉండాలి అని కానీ నేను ఎప్పుడు అనుకోలేదు. సో అందుకంటే దానికోసం చేయట్లే. So we just wanted to have fun and entertain the audience. So as long as they're entertained, I am happy. వండర్ఫుల్. ఇప్పుడు కూడా బ్యూటిఫుల్ మూవీస్. అండ్ ఇప్పుడు అంటే రీసెంట్గా శివాజీ గారితో కూడా చేశారు. అప్పట్లో మీరు సెన్సేషన్ క్రియేట్ చేసిన యాక్టర్స్ అందరితోటి ఇప్పుడు యూఆర్ డూయింగ్. జగత్ బాబు గారు బదలా వస్తోంది. అండ్ ఐమ్ షూర్ ఇట్స్ గోన్ బి, అంటే కొంచెం హారర్ మిక్స్ ఏదో ఉంది కదా మ్యామ్, కొంచెం అనిపిస్తోంది, అంటే థ్రిల్లర్, అది సైకలాజికల్ థ్రిల్లర్ అనుకోవచ్చు. బట్ దెన్ చూడగానే ఏంటిది టైటిల్ కూడా అలా. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ దెమ్, రీకనెక్టింగ్ విత్ దెమ్ ఆల్ ఓవర్ అగైన్? సినిమా as such, రీకనెక్టింగ్ విత్ మూవీ. అవును, యాక్చువల్లీ దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. నేను వెనక్కి వచ్చిన తర్వాత దట్ ఈస్ వాట్ ఐ గాట్ టు డూ. ఎందుకంటే నేను వాళ్ళందరితో రీకనెక్ట్ అయ్యాను. అదే కాదు, నా ఓల్డ్ అంటే ఇప్పుడు జనరేషన్ కాదు కానీ నా టైంలో ఉన్న ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అయ్యాను. వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వేరే కంట్రీస్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి ఉండొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ కూడా హ్యావ్ హ్యాపెండ్. సో ఆ జనరేషన్లో ఉన్న వాళ్ళతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వడము. సో వాళ్ళు కనిపించినప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఇంత కోపం వస్తుంది తెలుసా బాబు నాకు ఇది. మీరు ఇంకా నవ్వుతున్నారు మంచివారు కాబట్టి. చిన్నప్పటి నుంచా? అరే వాట్ ఈస్ దిస్? నేను కూడా చిన్నప్పుడే ఎగ్జాక్ట్లీ అదే నేను చాలా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను వారిని అనుకుంటాను. మై హానెస్ట్ ఎక్స్ప్రెషన్ మ్యామ్. అవునవును, అంటే పాపం దే డిడ్ంట్ మీన్ ఇట్ ఇన్ దట్ వే, కానీ అది అలాగే అనిపిస్తుంది. అంటే మనం ఓన్ చేసుకున్నప్పుడు డిడ్ యూ కాల్ మీ ఓల్డ్ అని అనిపిస్తుంది. సో ఇట్స్ ఓకే ఇఫ్ ఐఎమ్ ఓల్డ్ ఆర్ నాట్. బట్ ఏంటంటే బట్ ప్రాబ్లమ్ ఇస్ వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏ జెన్జీ కిడ్స్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ కిడ్స్ ఉంటారు. అదే ఇక్కడ అసలు ఎంట్రీ కొంటే ఒట్టు. సో దెన్ ఐ విల్ బి లైక్ ఓకే సరే అయితే యాక్సెప్టెన్స్. సరే అంటే పాపం మళ్ళీ ఏమంటావు, నేను కూడా చిన్నప్పుడే అంటే అప్పుడప్పుడు అనేదాన్ని. తర్వాత ఇంకా అది కూడా ఓకే అనుకో వదిలే. సరే ఓకే మీరు అంటే దాంట్లో పాజిటివ్ వెతుక్కోవడం స్టార్ట్ చేశాను. జస్ట్ సెడ్ ఓకే యు ఆర్ జస్ట్ సేయింగ్ దట్ యు వాచ్డ్ మీ ఆల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ లాంగ్ టైమ్ అని అంటున్నారు. అది తీసుకుంటానని చెప్పి అనుకోవడం మొదలు పెట్టాను. బట్ ఇట్ ఇస్ జస్ట్ ఫనీ. అంటే ఈ కమ్బ్యాక్ తర్వాత హైదరాబాద్ ఎలా ఉందండి? అంటే ఐ నో అడుగుంటారు వేరే ఇంటరాక్షన్స్లో, హైదరాబాద్ ఎలా ఉంది? ఆల్ బిల్డింగ్స్ అసలు ఫస్ట్ టైం అంటే 3 years బ్యాక్ చూసినప్పుడు అయితే నేను అసలు హైదరాబాద్ని గుర్తుపట్టలేకపోయాను. ఎందుకంటే బిఫోర్ దాట్ 7 years ఏదో 1-2 days వచ్చేదాన్ని. వైజాగ్ వెళ్ళడము, లేకపోతే బెంగళూరు వెళ్ళడము, మళ్ళీ వచ్చి 1-2 days హైదరాబాద్లో ఉండడము. ఉన్నా కూడా ట్రావెలింగ్ అంటే బికాజ్ ఐ వాంటెడ్ టు విజిట్ ఆల్ ద ప్లేసెస్ అని అలా వెళ్ళిపోతూ. సో హైదరాబాద్లో ఎక్కువ ఉండలేదు. సో అండ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎప్పుడు వచ్చేటప్పుడు ఎప్పుడు నైటే అయిపోతుంది, ఎప్పుడు నిద్రపోతూ ఉండేదాన్ని. సో పెద్ద చూసేది ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు బాగా కనిపిస్తుంది ఆ ఎగ్జిట్స్ తీసుకున్నప్పుడు. సో అది నేను 7 years లేటర్, అంటే దట్ మీన్స్ ఇన్ 2023 ఫస్ట్ టైం వచ్చి చాలా రోజుల తర్వాత వచ్చినప్పుడు చూసినప్పుడు అయితే అసలు షాక్ అయిపోయాను. ఏంటిది, ఇది హైదరాబాదా, ఇది మెన్హాటనా అని. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుందంటే మనము వెన్ వీ గ్రూ అప్ మన రూట్స్ మనకి ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటాయి. సో మనము ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిన ఊరు అండ్ మనం గ్రోయింగ్ అప్ ఊరిలో మనం చిన్నప్పుడు చైల్డ్హుడ్లో మెమరీ ఆ ఊరు ఎక్కువ నచ్చుతుంది. సో ఆ ఉద్దేశంతో నేను హైదరాబాద్ చాలా బాగుంది, అసలు ఏం లేదు, మెన్హాటన్ ఏం లేదు అని అంటే చాలామంది అఫెండ్ కూడా అయ్యారు. నా ఉద్దేశం వాళ్ళని ఎవరో బాగాలేదు అని కించపరచాలని అని కాదు. సో ఏంటంటే జస్ట్ ద లవ్ ఫర్ హైదరాబాద్. అంటే అయ్యే మన ఊరు ఇంత బాగా పెరిగిపోయిందా అని హ్యాపీనెస్లో అన్నది కానీ. సో అది బట్ ఎనీవే ఎప్పుడు మనం బయస్డ్గా ఉంటాం కదా, ఇండియా ఇస్ ఆర్స్ అని ఎక్కడున్నా సరే మనం అలా ఉంటాం కదా. సో దాట్స్ వై ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. బట్ హ్యాపీగా చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. సో హైదరాబాద్లో నాకు ఒక కోరిక ఎప్పటి నుంచో అనుకుంటాను, అది చేయాలి, మరి ఎందుకు చేయట్లేదు. నైట్ టైం వెళ్ళి చార్మినార్లో వెళ్ళి అక్కడ ఫోటో దిగాలని.
అవునా? నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్తాను, అంత బాగానే ఉంది, మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తీయాలి కదా ఫోటో, తీసుకురావాలి. పంపిస్తారు మనకి ఇక్కడ సార్ చార్మినార్ తెలిసిన పర్సన్, కెమెరా ఉన్న పర్సన్, ఒక్కసారి ఇలా మాస్క్ తీయండి, ఫోటో దిగానే టక్కని మళ్ళీ పర్లేదు. ఐ థింక్ జనాలు కూడా దే ఆల్వేస్ కమ్ అండ్ టాక్ టు మీ నైస్లీ, బట్ దే నెవర్ మిస్బిహేవ్డ్. సో కనిపించినా కూడా దే ఆల్ వర్స్ట్ కేస్ ఫోటోలు అడుగుతాను, ఎందుకంటే నోబడీ కెన్ మిస్బిహేవ్ విత్ సచ్ ఎ ప్యూర్ సోల్ లైక్ అండ్ ఐ మీన్ ఇట్. ఎందుకంటే మీ సినిమాలు మాకు ఫీడ్. ఇఫ్ ఐమ్ తింటున్నప్పుడు ఒకలాంటి మూవీస్ పెట్టుకోవాలనిపిస్తుంది. రిపీట్లో సోషల్ మీడియాలో వచ్చే మీ సినిమాల కట్స్ ఎన్నిసార్లు మేము చూస్తాము. నేను మీ ఐలైనర్ ఒక ఫోటో, ఎంత పర్టికులర్గా నేను మిమ్మల్ని ఫాలో అవుతానంటే, ఒక ఫోటోలో మీ ఐలైనర్ ఇలా వచ్చి ఇలా ఉంటుంది, అక్కడ బొట్టి ఇక్కడ పెట్టుకుంటాను నేను. అది ఇప్పుడు మళ్ళీ రీసర్క్యులేట్ అవుతుంది ఆ ఫొటోస్. సో నాకు అంత ఇష్టం మీరు తయారైన. ఐఎమ్ షూర్ మెనీ నాలాంటి వాళ్ళందరూ ఉంటారు. సో అందుకే నో బడీ కెన్ రీథింక్ లైక్ దట్. మ్యామ్ వదల ఎలా ఉండబోతోంది? ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఏమైనా డిఫరెంట్గా సర్ప్రైజ్ ఇస్తారా? సర్ప్రైజెస్ ఉన్నాయా ఈ సినిమాలో మీ నుంచి? సర్ప్రైజ్ అయితే అవుతారండి. అంటే బికాజ్ ఐ థింక్ క్లైమాక్స్ అండ్ ప్రీ క్లైమాక్స్లో అయితే దట్ విల్ బీ అ సర్ప్రైజ్ ఎలిమెంట్. అంటే ఐ వోంట్ సే ఇట్స్ అప్పో ఇక్కడ నుంచి డ్రాస్టిక్ అని కాదు, బట్ ఒక సాఫ్ట్ లయా నుంచి యూ విల్ సీ అ డిఫరెంట్ ఆ 2 ఎపిసోడ్స్. దట్ విల్ బీ ఆల్మోస్ట్ 20 minutes ఉంటుంది. లాస్ట్ 20 minutesలో అయితే యూ విల్ సీ ఎ వెరీ గుడ్ డిఫరెంట్ పర్సన్ ఇన్ మీ. అంటే చేస్తున్నప్పుడు అయితే అందరూ దేవర్ షాక్డ్, ఏంటి లాయా, అమ్మో ఏంటిది అని. గుడ్ సపోజ్ టు బీ అలాగే ఉండాలి, కానీ నేను చేస్తానని వాళ్ళు అనుకోలేదు. సో దాట్ ఈస్ ద థింగ్. ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో విల్ ఫీల్ ఫర్ 1 or 2 seconds, అరే ఏంటి లాయానా అనిపించేలాగా ఉండొచ్చు అని నేను ఫీల్ అవుతున్నా. అంటే నాట్ బికాస్ మై పర్ఫార్మెన్స్ ఇస్ గ్రేట్ ఆర్ ఎనీథింగ్, బికాస్ అలాంటిది అంటే సాఫ్ట్గా ఎప్పుడు ఎవరన్నా తిడితే ఏడవడం ఇలాంటివి ఎవరన్నా చూసుంటారు, కానీ ఇలా రిబలియస్గా అవ్వడం అనేది చూసుండరు. సో దట్ ఈస్ వై ఐ థింక్ దాట్ విల్ బీ గుడ్ వన్ అని అనుకుంటున్నాను. ఆడియన్స్కి కంపల్సరీ ఇది ఫీస్ట్ అవుతుంది. మూవీ థియేటర్స్లో కూడా బ్యూటిఫుల్ సక్సెస్ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మ్యామ్ మీరు అంటే యాజ్ అ పర్సనాలిటీకి సంబంధించి కొన్ని చిన్న ర్యాపిడ్ ఫైర్ ఉంది. సో మీరు అప్పుడు కానీ ఇప్పుడు కానీ రిజెక్ట్ చేసి తర్వాత అరే ఎందుకు వదిలేసాను ఈ సినిమాని బాధపడ్డవి ఏమైనా ఉన్నాయా? రిజెక్ట్ కాదు, నాకు ఆ టైంలో పిల్లలు చిన్నవాళ్ళు, సో వాళ్ళ వల్ల పిల్లలు ఇప్పుడైతే చేయగలుగుతున్నాను, కానీ అప్పుడు మరీ చిన్న పిల్లలు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఐ థింక్ అప్పుడు నేను తీసుకోవడానికి రెడీగా లేను. సో అందుకని రిజెక్ట్ అంటే అప్పుడు కుదరలేదు. దట్స్ ఆల్. అదర్ దాన్ దట్ ఏమీ లేవు. దట్ అరవింద సమేత కానీ అట్లా అన్నీ ఉన్నాయి, కానీ బట్ దోస్ ఆర్ ఆల్ బికాస్ ఆ టైంలో కిడ్స్ వర్ more important. No, you were there as a heroine, you were there as a mother. మీరు ఇప్పటికీ ఉన్నారు. అది చాలా కష్టం అండి టు సే అ నో ఫర్ అన్ యాక్టర్. మళ్ళీ అవకాశం ఏం కాదు, హాలిడేస్లో వెళ్ళిపోయి వచ్చేద్దాం. అవునవును వస్తాయి. ఆలోచించిన మాట కూడా ఉంది. ఆల్మోస్ట్ నా పాస్పోర్ట్ కూడా ఇచ్చేసినంత వరకు కూడా వచ్చింది, కానీ తర్వాత ఎక్కడో ఐ థాట్ ఇట్ మేబీ నాట్ ఎ రైట్ టైం అని. మీరు టీవీలో కూడా డూయింగ్ అ షో, బీయింగ్ అ జడ్జ్ ఫర్ ఇట్, ఎలా అనిపిస్తుంది ఒకప్పుడుకి ఇప్పటికి టీవీ షోస్ ప్యాటర్న్స్, కాంటెంట్ ఫర్ దట్ మ్యాటర్, వాట్ చేంజెస్ ఆర్ యూ ఫీలింగ్? అంటే చాలా మారిపోయింది. నేను ఇదివరకు షోస్కి ఇలాగే జడ్జికి వెళ్ళినప్పుడు మేము బాగుంది బాగాలేదు, ఇప్పుడు పాడుతా తీయగాలో మన బాలు సార్ ఇక్కడ అక్కడ కూడా కనిపించారు. సో ఏమైందంటే బాగుంది బాగాలేదు అని కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చడం వరకు. ఇప్పుడు కొంచెం డ్రామా అయింది, ఆ డ్రామా నేను చేయలేకపోతున్నా. అది ఒకటవుతే స్కిల్ని జడ్జ్ చేయడం ఈజ్ ఈజియర్. బాగుంది బాగాలేదు, మీరు పర్ఫార్మెన్స్ అందులో బాగుంది అంటే బాగుంది బాగాలేదు చెప్పడానికి కూడా యూ డోంట్ నీడ్ టు బీ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. మనం పాట వినంగానే మనం చెప్పగలం వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ నాట్. ఐ మే నాట్ బీ అ సింగర్, గ్రేట్ సింగర్, బట్ ఐ క్యాన్ స్టిల్ టెల్ బాగుంది బాగాలేదు. సో స్కిల్ని జడ్జ్ చేయడం వరకు చేయగలం, కానీ నేను వెళ్ళే షో ఏంటంటే పర్సనాలిటీని జడ్జ్ చేస్తూ మీరు ఇలా ఉండండి అంటే, బికాస్ ఐ నెవర్ జడ్జ్ ఎ పర్సన్. ఐ యాక్సెప్ట్ ద వే దే ఆర్. మీరు ఇలా ఉంటే మీరు ఇలాగే
నేను యాక్సెప్ట్ చేస్తాను. తను అలా అందరూ డిఫరెంట్గా ఉంటారు. ఎవ్రీబడి ఐ యాక్సెప్ట్. సో నేను నాలాగే ఉండు, నేను ఇలా ఫాలో అవుతాను కాబట్టి, నేను ట్రెడిషనల్గా ఉంటాను కాబట్టి మీరు కూడా నాలాగే ట్రెడిషనల్గానే ఉండండి అని నేను ఎవరికి చెప్పను. అండ్ వాళ్ళు లేకపోతే నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాను, బికాజ్ దాట్స్ దేర్ చాయిస్. ఎస్. సో నన్ను ఫోర్స్ చేయనంత వరకు ఐఎమ్ ఓకే. సో నేను కూడా ఎవరిని ఫోర్స్ చేయను. సో అలాంటి జడ్జ్మెంటల్ పర్సన్ని కాదు ఇన్ ఎవరి మ్యాటర్లోనూ అట్ ద సేమ్ టైం. True. అంటే మీరు ఇలా ఉండండి అని ఉచిత సలహాలు కూడా ఇవ్వను. వాళ్ళు వచ్చి నన్ను అడిగి పెద్దరికంగా నాకు చెప్పి నాకు ఈ ప్రాబ్లం ఉంది, సో ఇలా అనిపిస్తుంది, ఏం చేయమంటావు అంటే అప్పుడు కూడా నేను చెప్తాను నాకేమనిపిస్తుందో నేను అడ్వైజ్ చేశాను, నీకు నచ్చితే చెయ్యి, నీకు వర్క్ అవుతే చెయ్యి, లేకపోతే లేదు. సో అలాంటి టైపు సడన్గా వెళ్ళి మీరు అలా అనాలంటే అప్పటికి ఐ ట్రై మై బెస్ట్ టు అవాయిడ్ ఇట్. కానీ కొన్ని మ్యాటర్స్లో తెలియకుండా we also change డిఫరెంట్ పర్సన్ అయిపోతాము. బట్ అదర్ దెన్ దట్ అది ఒక్కటే కొంచెం పర్సనాలిటీని జడ్జ్ చేయడం అనేది, లేకపోతే మీరు ఇలా చేశారు కదా, మీరు అలా ఎందుకు చేశారు, మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అసలు ఈ పంచాయతీ నేను మామూలుగా చేసే టైప్ కాదు. ఈవెన్ బిగ్ బాస్ కూడా చూసేటప్పుడు మామూలుగా ఎంటర్టైనింగ్గా చూస్తాను, కానీ వీళ్ళు ఇలా వాళ్ళు ఎందుకు వాళ్ళ ఫేవరెట్స్ ఇలా ఏం లేదు, బికాస్ నేను జడ్జ్ చేయను ఎవరిని పర్సన్. సో అదొకటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అట్లేదులేండి, ఆడియన్స్ ఇష్టంగా చూస్తున్నారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం మ్యామ్. ఇప్పుడు చేస్తున్న మీరు రిలీజ్ అవుతున్న ప్రాజెక్ట్స్ కానీ ఫ్యూచర్లో ఇంకా మీ నుంచి వర్సటాలిటీ కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా లాంగర్ ఇంక మీరు వచ్చారు కాబట్టి ఇక్కడే చక్కగా ఉండి మమ్మల్ని అలాగా ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తూ ఉండాలి, మీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసి మమ్మల్ని సర్ప్రైజ్ చేస్తూనే ఉండాలని వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద సేమ్ ఫ్రమ్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. Have a lovely career ahead as well. Thank you.